చెన్నూరులో ఇసుక వ్యాపారం మీద బాల్కసుమన్ ఇసుకాసురుడని రకరకాల ఆరోపణలు ఇసుక వ్యాపారం చేసి. ఇప్పుడు తగ్గిపోయింది సార్ చెన్నూరులో అవన్నీ కంట్రోల్ అయినాయా? ఇంకా అంతకంటే ఎక్కువ పెట్టరేగినాయి. ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్న వాళ్ళే హ్మ్. విన్నావా? ఈ ఇసుక వ్యాపారము ఇట్లాంటి లుచ్చా పనులు చేస్తే శరత్ కుమార్ లాంటి వాడు ఇష్టపడు, వ్యతిరేకిస్తాడు. కాబట్టి శరత్ కుమార్‌ని మార్జినలైజ్ చేయాలా? నార్మల్‌గా ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఎమ్మెల్యేకి తెలవదా సైకోటాక్సిన్స్. మరి అక్కడ ఇసుక దందా చేసేవాళ్ళు ఏంది? వాళ్ళ ఎందుకు వెనక తిరుగుతోళ్ళు తెలవదండి? ఎవరు? ఎందుకు తెలవదండి? అన్నీ తెలుస్తాయి. ఎవరికి తెలవకుండా ఉంటుంది చెప్పండి? అదంతా బోగస్. నాకు తెలవదు అసలు ఇట్లా జరుగుతుంది, అట్లా జరుగుతుందంటే బోగస్. పత్రికల్లో వచ్చింది. రకరకాల సంఘటనలు కూడా జరిగినాయి. అంటే ఏదైతే ఫెయిర్ ప్రైస్ షాప్‌లకి ఇవ్వాల్సినటువంటి బియ్యాన్ని స్మగ్గిల్ చేసేసి హ్మ్. పక్కకున్న మహారాష్ట్ర సిరివంచకి తీసుకుపోవడము, ఇవన్నిటికి ఎవరు నేతృత్వం వహించారు? ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? అనే విషయాలు తెలుసు.